హలో అండి, నమస్తే. నేను మీ సుమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా బనానా కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేను ఇక్కడ కేక్ ప్యాన్ తీసుకున్నానండి. ఈ కేక్ టిన్కి పూర్తిగా ఆయిల్ని అప్లై చేసుకొని బటర్ పేపర్ వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే మొత్తం ఆయిల్ అప్లై చేసి పైన పిండితో డస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒకటి పెద్దది బనానా తీసుకున్నానండి. ఇప్పుడు ఈ బనానాని బాగా స్మాష్ చేసుకోవాలండి. ఇలా ఎంత స్మూత్గా స్మాష్ చేసుకుంటే మనకి కేక్ అంత బాగా వస్తుందండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు షుగర్ని వేసుకోవాలి. మనం తీసుకునే క్వాంటిటీకి 1 బనానా 1/2 కప్ షుగర్ అయితే సరిపోతుంది. అలాగే 1 ఎగ్ తీసుకోవాలండి. ఎగ్, షుగరు, బనానా బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా విస్కర్తో బాగా బీట్ చేసుకుంటే మనకి ఎగ్ ఇలా వైట్గా రావాలండి, కోమిగా. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు ఆయిల్ని వేసుకోవాలి. 30 ml ఆయిల్ అండి, 1/2 కప్ అంటే. ఆయిల్ అంతా కూడా ఎగ్ మిశ్రమంలో బాగా మిక్స్ అయ్యేలా ఇలా బీట్ చేసుకోవాలండి విస్కర్తో. నెక్స్ట్ బౌల్ మీద స్ట్రైనర్ పెట్టుకొని అందులోకి 3/4 కప్పు మైదా, అలాగే 1/2 కప్పు కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి. నేను ఇక్కడ చాక్లెట్ ఫ్లేవర్ చేస్తున్నానండి, అందుకే కోకో పౌడర్ 1/2 కప్పు తీసుకున్నానండి. లేదంటే మీరు మొత్తం 1 కప్పు మైదానే తీసుకోవచ్చండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసుకోవాలండి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది బనానా కేక్లో. బ్యాటర్ని ఇలా 1 డైరెక్షన్లోనే మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే కేక్ అనేది మనకి ఫ్లఫీగా వస్తుంది. ఇక్కడ బ్యాటర్ నాకు కొంచెం గట్టిగా ఉందండి, అందుకే 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి, హాట్ వాటర్ని. మీరు ఈ ప్లేస్లో మిల్క్ను కూడా యాడ్ చేసుకోవచ్చండి. రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ని యాడ్ చేసుకోవచ్చండి. హాట్ వాటర్ వేసుకుంటే ఏంటంటే 2 డేస్ అయినా కేక్ పాడవకుండా ఉంటుందండి. నెక్స్ట్ ఇందులోకి చాకో చిప్స్ని వేసుకుంటున్నాను, పిల్లలు ఇష్టంగా తింటారని. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ టిన్లోకి మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ని వేసుకోవాలండి. అంతా ఇలా స్పాచులాతో వేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి మనకి బ్యాటర్ అంతా కూడా, గిన్నెకి కొద్దిగా కూడా ఉండకుండా. ఇప్పుడు ఇలా 2 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకొని పైన కొద్దిగా చాకో చిప్స్ వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారండి. కేక్ని నేను అవెన్లో ప్రిపేర్ చేసుకుంటున్నానండి. 180 degrees వద్ద 10 minutes ప్రీ హీట్ పెట్టుకొని 30 minutes కేక్ బేక్ అవ్వడానికి సెట్ చేసి పెట్టుకున్నానండి. కన్వెన్షన్ మోడ్లో పెట్టుకోవాలండి అవన్నీ 180 degrees వద్ద. ఇప్పుడు మనం 1/2 hour కేక్ ఉంచుకుంటే సరిపోతుందండి. 30 minutes మనం ఈ కేక్ని స్టవ్ మీద కూడా ఇలాగే బేక్ చేసుకోవాలండి. 10 minutes ప్రీ హీట్ పెట్టుకొని 30 minutes ఉంచుకుంటే బేకింగ్కి సరిపోతుందండి. ఈ కేక్ని మనం నార్మల్గా స్టవ్ మీద కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చండి, చాలా బాగా వస్తుంది. నైఫ్తో ఇలా కుచ్చి చూస్తే చూడండి నీట్గా వచ్చింది. కేక్ మనకి నీట్గా బేక్ అయిందండి. నెక్స్ట్ ఈ కేక్ టిన్ మీద క్లాత్ని వేసి 1/2 hour అలా వదిలేసేయాలండి. కేక్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది అలా క్లాత్ వేసుకుంటే. చూడండి డిమోల్డ్ చేసుకుంటే మనకి కేక్ ఎంత నీట్గా వచ్చిందో, బటర్ పేపర్కి కూడా అంటుకోకుండా. మనకి బటర్ పేపర్ లేకపోయినా కూడా టిన్కి ఆయిల్ని అప్లై చేసి మైదాతో డస్ట్ చేసుకుంటే కేక్ మనకి నీట్గా వస్తుందండి. తప్పకుండా ఒకసారి ఈ కేక్ని ట్రై చేసి చూడండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.